మహాలక్ష్మి రూమ్లోకెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెనకే అర్చన కూడా రూమ్లోకి వెళ్తుంది. నీకు పిచ్చి పట్టిందా మహా? వెడ్డింగ్ డే దగ్గర నుంచి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఆ విద్యాదేవే సుమతని తెలిసి ఆవిడ్ను ఇంటికి తీసుకొచ్చావెందుకు అని అర్చన అడుగుతూ ఉంటుంది. తీసుకురావాల్సి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తుంది. అదే ఆ అవసరం ఏంటి అని అడుగుతున్నాను. సీతకు మాట ఇచ్చావు కదా అని చరిత్రలో మాట తప్పని మనిషి అవుదాం అనుకున్నావా అని అర్చన అంటుంది. కాదు, చరిత్ర హీనురాలను అవ్వకూడదనుకున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది. నువ్వు చెప్పేది వింటుంటే నాకు పిచ్చి పడుతుంది మహా అని అర్చన అంటుంది. జరిగింది చెప్తే నీకు పిచ్చే పడుతుంది అని మహాలక్ష్మి అంటుంది. ఏం జరిగింది అని అర్చన అడుగుతూ ఉంటుంది. నిన్న సిఐ త్రిలోక్ నన్ను కలిశాడు. మీకు ముఖర్జీ గారు తెలుసా మేడం అని అడిగాడు. తెలుసు, ఆయన మా కంపెనీలో పార్ట్నర్ అని చెప్పాను. ఆయన మీ పైన చీటింగ్ కేసు పెడతాన్నాడు. మీరు బిజినెస్లో చేసిన అక్రమాలన్నీ కూడా బయటపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయమని నన్ను అడిగాడు. నేను అతను అల్లటప్ప అనుకొని ఏదో డీల్ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఆయన పవర్ఫుల్ అని తెలిసింది. ఎలాగో ఒకలా కాంప్రమైజ్ చేద్దామని ఆయనతో కాళ్ళ వెళ్ళ పట్టుకొని బ్రతిమలాడితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ కండిషన్ అని మహాలక్ష్మి అడగటంతో విద్యాదేవి అలియాస్ సుమతిని బెయిల్ మీద బయటికి రప్పించాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తానన్నారు అని సిఐ త్రిలోక్ చెప్తాడు. ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. మేడం, నా మాట విని కాంప్రమైజ్ అవ్వండి, లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత నేను కూడా కాపాడలేవను అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇది అర్చన జరిగింది, అందుకే సుమతిని బెయిల్ మీద బయటికి తీసుకురావాల్సి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సుమతికి ఆ ముఖర్జీ గారికి ఎలా పరిచయం అని అర్చన అడుగుతూ ఉంటుంది. సుమతికి ఆ ముఖర్జీకి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా చేసింది సీత అని మహాలక్ష్మి చెప్తుంది. అమ్మో, సీతకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా మహా అని అర్చన అంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కాదు, సెంటిమెంట్. ఆ ముఖర్జీ సీతను కన్న కూతుర్లా చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ సుమతిని జైలు నుంచి బయటకు తీసుకురాకపోతే సీత కంపెనీలో జరిగిన అక్రమాలన్నీ కూడా బయట పెట్టేది. ఇన్ని రోజులు కంపెనీలో ఇంట బయట అన్ని చోట్ల నేను తిరుగులేని అధికారంలో ఉన్నాను. ఇప్పుడు నా అక్రమాలన్నీ సీత బయట పెడితే ఇంట బయట అన్ని చోట్ల నా పైన దుమ్మెత్తి పోసేవాళ్ళు. నాకు గౌరవం ఉండేది కాదు. అందుకే నా అధికారాన్ని నా గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసమే సుమతిని బయటికి తీసుకురావాల్సి వచ్చింది అని మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది. అమ్మో, సీత ఇంత చేసిందా? సీత మామూలుది కాదు. నీ మెడలే వంచిందంటే సీత ముందు ముందు ఏం చేస్తుందో మహా. ఇప్పుడు మేనత్త మేనకోడలు కలిసి నిన్ను ఒక్క ఆట ఆడుకుంటారేమో అని చెప్పి అర్చన అంటుంది. అందుకే కదా ఆ సీత సుమతిని బయటకు తీసుకొచ్చింది అని మహాలక్ష్మి అంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరికి ఆ విద్యాదేవి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఆ విద్యాదేవే సుమతని ఇంట్లో ఎవరికీ తెలియనంత వరకు నాకు ఎటువంటి సమస్య ఉండదు. ఆ నిజం బయటికి రాకపోతే సుమతిని బయటికి పంపించి సీతకు చెక్ పెట్టేయచ్చు అని మహాలక్ష్మి చెప్తుంది. ఇంకా మరోవైపు సీత ముఖర్జీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చాలా థ్యాంక్స్ బాబాయ్, మీ వల్లే మా అత్తమ్మ బయటికి వచ్చింది అని సీత చెప్తూ ఉంటుంది. నేనేం చేశానమ్మా సీత? మీ కంపెనీలో జరిగిన అవకతవకలన్నీ బయట పెట్టింది నువ్వు. నేను మహాలక్ష్మిని భయపెట్టాను, అంతవరకే నేను చేసింది అని ముఖర్జీ గారు చెప్పడంతో, అలా కాదు బాబాయ్, మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే గనక నేను మా మహాలక్ష్మి అత్తయ్య మెడలు వంచేదాన్ని కాదు అని సీత చెప్తుంది. త్వరలోనే మా కంపెనీలో జరిగే అవకతవకలన్నీ కూడా సరిచేస్తాను, అలాగే మా కుటుంబంలో సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా గ్రేట్ అమ్మా సీత. ఏకకాలంలోనే కుటుంబాన్ని కంపెనీని రెండింటిని కూడా సరిదిద్దుతా అంటున్నావు. నీకు బాగా తెలివుందమ్మా సీత అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే, మీతో పోలిస్తే నా జ్ఞానం ఎంతలే బాబాయ్ అని సీత చెప్పడంతో, అమ్మ సీత, మాలాంటి వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్, నేను మళ్ళీ కలుస్తాను అని సీత ముఖర్జీ గారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు మహాలక్ష్మి రూమ్లోకి వచ్చేసరికి మహాలక్ష్మి కుర్చీలో సుమతి కూర్చొని ఉంటుంది. మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది. ఇక సుమతి, ఏంటి మహాలక్ష్మి, షాక్ అయ్యావా అని అడుగుతూ ఉంటుంది. నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ కుర్చీలో కూర్చున్నందుకే నీకు అంత కోపం వస్తే నా ఇంట్లోకి వచ్చి నా కంపెనీని సొంతం చేసుకొని నా ఉనికే లేకుండా చెయ్యాలని చూస్తున్నావు. నేనెంత ఫీల్ అవ్వాలి అని సుమతి అడుగుతుంది. అదంతా నీ దురదృష్టం అని మహాలక్ష్మి అంటుంది. కాదు, నీ కుట్ర కుతంత్రం, నీ అణువణువున నిండిన స్వార్థం అని సుమతి చెప్తుంది. నువ్వేమైనా అనుకో, నాకు అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది. అవకాశం రాలేదు, వచ్చేలా చేసుకున్నావు. బయటికి పోయిన నన్ను యాక్సిడెంట్ చేయించి ఇంటికి రాకుండా చేశావు.
రూపం మారి వచ్చిన నన్ను పరాయిదాన్ని చేశావు. నన్ను నేనే చంపుకున్నదాన్ని చేశావు. స్నేహం అనే పేరుకి ద్రోహం చేశావు అని సుమతి అంటుంది. నన్ను నమ్మటం నువ్వు చేసిన తప్పు అని మహాలక్ష్మి అంటుంది. నిజమే, పాముకి పాలు పోశాను, కాటేయాలని చూసింది. నన్ను నా ఇంటి నుంచే జైలుకు పంపించావు. కానీ నా మేనకోడలు సీత నన్ను తిరిగి మళ్ళీ నా ఇంటికి రప్పించింది అని సుమతి చెప్తుంది. కానీ నీ పర్మనెంట్ ప్లేస్ జైలే, నువ్వు మళ్ళీ జైలుకు వెళ్తావు అని మహాలక్ష్మి అంటుంది. అది నా పర్మనెంట్ ప్లేస్ కాదు, నీ పర్మనెంట్ ప్లేస్ అవుతుందేమో చూసుకో. సీత నిజాలన్నీ బయట పెట్టిస్తుంది అని సుమతి చెప్తుంది. సీతని నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది. అది నీ వల్ల కాదు మహాలక్ష్మి. ఆల్రెడీ సీత గురించి నీకు తెలిసే ఉంటుంది. సీత నాకులాగా అమాయకురాలు కాదు. నీ నోటితో నువ్వే నిజాలు చెప్పేలా చేస్తుంది, చూస్తుండు అని సుమతి చెప్తుంది. ఒకప్పుడు స్నేహితురాలు అని చెప్పి రోడ్డు మీద ఉన్న నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. అలాంటి నువ్వు నన్ను సైడ్ చేసి నా ఇంట్లో తిష్ట వేశావు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న నన్ను నువ్వు ఈ ఇంటికి తీసుకొచ్చావు. ఎగ్జాక్ట్గా అప్పుడు నేనేం చేశానో నువ్వు కూడా ఈరోజు అదే చేశావు. అప్పుడు నువ్వు నన్ను ఎలా సైడ్ చేసి నా స్థానంలోకి నువ్వెలా వచ్చావో ఇప్పుడు నిన్ను సైడ్ చేసి నేను నీ స్థానంలోకి రాబోతున్నాను. ఇది నా ప్లాన్ కాదు, సీత ప్లాన్. చెప్పాను కదా, నిన్ను నేను క్షమించినా సీత క్షమించదు, రెడీగా ఉండు అని సుమతి మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లలిత శివకృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సీత పందెంలో నెగ్గిన తర్వాత కూడా మహాలక్ష్మి మాట మార్చడం ఏంటండి, ఒక్కసారి సీతకు ఫోన్ చేయండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పి లలిత చెప్తుంది. అప్పుడే శివకృష్ణ ఫోన్ పట్టుకోగానే సీత ఫోన్ చేస్తుంది. సీతే ఫోన్ చేస్తుంది లలిత అని శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ సీత ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నాను నానా అని సీత చెప్తుంది. నీ గురించే టెన్షన్ పడుతున్నామమ్మా అని శివకృష్ణ చెప్పడంతో ఎందుకు నాన్న నా గురించి టెన్షన్ పడటం, అత్తమ్మను బయటికి తీసుకొచ్చాను కదా అని సీత చెప్తుంది. ఏంటి సీత నువ్వు చెప్పేది నిజమా అని లలిత అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, పందెంలో గెలిచాను కదా, మహాలక్ష్మి అత్తయ్యే సుమతి అత్తమ్మను జైలు నుంచి రిలీజ్ చేపించి తీసుకొచ్చింది అని సీత చెప్తుంది. అందుకు మహాలక్ష్మి ఒప్పుకుందా సీత అని లలిత అడుగుతూ ఉంటుంది. ఒప్పుకోక ఏం చేస్తుందమ్మా, పందెంలో నెగ్గిన తర్వాత ఒప్పుకొని తీరాలి కదా, నా ప్లాన్ పర్ఫెక్ట్గా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది అని చెప్పి సీత చెప్తుంది. అమ్మ సీత, సుమతిని బయటకు తీసుకొచ్చావు, మాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నాకు థ్యాంక్స్ ఎందుకు నాన్న, నా అత్తమ్మను నేను విడిపించుకున్నాను అంతే కదా అని సీత అంటుంది. నేను చేయలేని పని నువ్వు చేశావమ్మా, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నీ రుణం నా చెల్లెలు సుమతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి సీత చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటాడు. ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు, మీ కూతురు సీత చేసింది ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారా? తన్ని హర్షిస్తున్నారు? ఒక పోలీస్ అయ్యుండి అలాంటి హంతకురాలకి సపోర్ట్ చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని రామ్ అంటూ ఉంటాడు. బాబు రామ్, ఆవిడ మీ అమ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆవిడ రూపం మారింది అంతే అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అలా ఎలా మాట్లాడతారు మావయ్య? ఆవిడ మా అమ్మ అయితే మా పిన్ని అబద్ధం చెప్పిందా? మా పిన్ని ప్రాణ స్నేహితురాలు, అలాంటి మా పిన్ని మా అమ్మను గుర్తుపట్టదా? సరే మా పిన్ని సంగతి వదిలేండి, మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటి మా నాన్న మా అమ్మను గుర్తుపట్టడా అని రామ్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ రూపం మారింది కదా రామ్, అందుకే మీ నాన్న గుర్తుపట్టలేకపోయారు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సరే వాళ్ళ విషయం వదిలేయండి, ఆవిడ మీ చెల్లెలని చెప్తున్నారు కదా, ఆవిడ కోసం మీరు లాయర్ని పెట్టారా? ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళి కలిసి వచ్చారు చెప్పండి అని రామ్ అంటాడు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను రామ్, వాటికి ఫలితం దక్కలేదు అని చెప్పి శివకృష్ణ అంటాడు. సీత పైన మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అంతకన్నా ప్రేమే ఉంది, కానీ తను చెప్పిన వాటిని బ్లైండ్గా అయితే నమ్మలేవను. ఆ హంతకురాల్ని నా తల్లి అని చెప్తే నేను అసలు నమ్మను అని చెప్పి రామ్ కోపంగా ఫోన్ సీత చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబు రామ్ రామ్ అని శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు. నాన్న ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని సీత చెప్తుంది. ఏంటమ్మా రామ్ అలా మాట్లాడుతున్నాడు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు నాన్న, నిజం తెలిసిన రోజు ఆయనే పశ్చాత్తాపడతారులే. సరే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి, ఇక్కడ అత్తమ్మ కూడా హ్యాపీగా ఉంది, నేను ఇప్పుడే వెళ్ళి మీతో మాట్లాడానని అత్తమ్మతో చెప్తాను అని సీత చెప్తుంది. సరే అమ్మ సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇంకా సీత చాలా సంతోషంగా సుమతి రూమ్లోకి వెళ్ళి సుమతిని పట్టుకొని గిరగిర తిప్పుతూ ఉంటుంది. అత్తమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ తిరిగి మీరు మన ఇంటికి వచ్చేశారు అని సీత చెప్తుంది. మీ ఇంటికి మీరొచ్చారు, ఇందులో గొప్పేముందత్తమ్మ అని సీత అంటుంది. ఇది నా ఇల్లు కాదు సీత, ఇప్పటి నుంచి నీ ఇల్లు కూడా. నువ్వు మహాలక్ష్మితో ఛాలెంజ్ చేస్తే ఎక్కడ ఓడిపోతావో, ఇల్లు వదిలి ఎక్కడ వెళ్లాల్సి వస్తుందోనని భయపడ్డాను. ఛాలెంజ్లో గెలిచి ఈ ఇల్లు నువ్వు సొంతం చేసుకున్నావు, ఇప్పుడు ఇది నీ ఇల్లు సీత అని సుమతి చెప్తుంది. అవునత్తమ్మ, ఇది మన ఇల్లు అని సీత చెప్తుంది. అప్పుడే రామ్ వస్తాడు. రా బాబు అని సుమతి అంటుంది. మీరు నన్ను అలా పిలవటానికి వీల్లేదు,
మీరు ఈ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. మా పిన్ని చెప్పింది కాబట్టి కాదనలేకపోయాను. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటికి వచ్చారు? మా అమ్మను చంపారు. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపటం కోసమే ఈ ఇంటికి వచ్చారా?" అని రామ అంటూ ఉంటాడు. "మామ, అత్తమ్మను అలా అనకు మామ" అని సీత చెప్తుంది. ఈ పిచ్చిదానికి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తన అత్తమ్మ మీరే అనుకుంటుంది. కానీ నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను, మిమ్మల్ని నమ్మను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమతి బాధపడుతూ ఉంటుంది. నా కడుపును పుట్టిన నా కొడుకే నన్ను అసహించుకుంటున్నాడు. అసలు ఏంటో నాకు ఈ పరిస్థితి అంతా కూడా మహాలక్ష్మి వల్లే వచ్చింది అని సుమతి బాధపడుతూ ఉంటుంది. "ఏం బాధపడొద్దు అత్తమ్మ. తప్పకుండా మామ నిజం తెలుసుకున్న రోజు పశ్చాత్తాప పడతాడు. ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాము. దేవుడు ఇంకా మనకి ఏదైనా మంచి చేశాడనుకోవాలి. మహాలక్ష్మి అత్తయ్య నిన్ను చంపాలని చూస్తే దేవుడు నిన్ను ప్రాణాలతో ఉండేలా చేశాడు. రామ్ మామను ప్రమాదం నుంచి నువ్వే కాపాడేలా చేశాడు. నిరుత్సాహపడక అత్తమ్మ, అంతా మంచి జరుగుతుంది. మహాలక్ష్మి అత్తయ్య నిజ స్వరూపం అందరికీ తెలిసి ఆవిడను అందరూ నిలదీస్తారు. ఆ రోజు రామ్ మామ మీకు సపోర్ట్గా నిలబడి మహాలక్ష్మి అత్తయ్యను నిలదీసే రోజు తప్పకుండా వస్తుంది అత్తమ్మ" అని సీత చెప్తూ ఉంటే, "నేను నిరుత్సాహపడిన ప్రతిసారి నాకు ధైర్యం చెప్తూ ఉన్నావు. నీ రుణం తీర్చుకోలేవని సీత" అని సుమతి చెప్తుంది. "మన ఇద్దరి మధ్య ఉంది రుణం కాదు, బంధం అని ఎన్నోసార్లు చెప్పాను అత్తమ్మ" అని సీత చెప్తుంది. ఇంకా మరోవైపు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. సీత అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే సుమతి వస్తుంది. "రాత్తమ్మ, నువ్వు కూడా కూర్చో" అని చెప్పి సీత అంటుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళ పక్కనే డైనింగ్ టేబుల్ మీద సుమతి కూర్చుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.